ఈ హైడ్రా అని తెచ్చి ఇల్లులు అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నాం అది ఇది అని చెప్పి అదొక బాగా నడుస్తూ ఉన్నది హైదరాబాద్లో. ఇంకో పక్క ఫుట్పాత్ మీద ఏదైతే షాపులు ఉంటాయో, అంటే స్ట్రీట్ పొద్దుగాల పెట్టేసి నైట్ తీసేసేటట్టు ఉంచుకునే షాపులు ఏవైతే ఉంటాయో వీటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి, తొలగిస్తూ ఉన్నారు, కొనసాగుతూ ఉంటాయి. దాని మీద కొంతమంది కోర్టులో కేసు వేసినటువంటి సందర్భం కనిపించింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బాధితులు. అసలు ఎంత కాడికి వచ్చింది ఆ కేసు అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా అన్న? నమస్తే, నా పేరు దేవనూరి లక్ష్మణ్. అంటే ఏంది అసలు కేసు ఏంది, ఎంత కాడికి వచ్చింది? మాకు 2014 చిరు వ్యాపారస్తుల చట్టం అని చెప్పేసి చట్టం వచ్చింది. గత మేము 40 సంవత్సరాల నుంచి మా వ్యాపారాలు చేసుకుంటున్నాము. అయితే ఈ చట్టం వచ్చినాక జిహెచ్ఎంసీ వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఐడి కార్డులు ఇచ్చారు. ఈ లాక్డౌన్లో పిఎం స్వనిధి నుంచి మాకు లోన్లు కూడా ఇప్పించారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మాకు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు తీయించేసారు. సరే, మా మినిస్టర్ గారు ఉన్నారు, మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి వెళ్ళినాం. ఆయన కూడా సరే వీళ్ళని వెటనీరు అని చెప్పినా కానీ పెట్టనిచ్చే పరిస్థితి లేదు. మంత్రి చెప్పినా ఇంటలేరు. ఈరోజు లోకాయుక్తకు వెళ్ళినాం మేము. ఈరోజు జడ్జి గారు మాకు ఫేవర్గానే మాట్లాడారు. అయితే మీరు అందరూ ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ అఫిడవిట్ వేయండి, నేను చూస్తా అని చెప్పారు. ఇప్పుడు ఎఫెక్టెడ్ 65 మంది ఉన్నారు. అయితే 300 మందిని తీయించారు ఇంతకుముందు. తీయించి 240 వరకు పెట్టించారు. ఇప్పుడు 65 మందిని మొత్తానికి తీయిస్తున్నారు. ఆల్రెడీ మేము అన్నాం, సరే మీకు మా చట్టంలో క్లియర్గా చెప్తోంది చట్టము, వీళ్ళను ఎక్కడన్నా తీయాలనుకుంటే ఆల్టర్నేటివ్ చూపించాలి, ఖచ్చితంగా ఈ చట్టం చెప్తోంది. కానీ వాళ్ళు చట్టాన్ని కూడా తొంగలో దొక్కేసి మమ్మల్ని దించేసారు. 3 నెలలు అయిపోయింది అన్న, ఫ్యామిలీలు గడిచే పరిస్థితి లేదు అన్న. ఇదే పరిస్థితి అదే ఆఫీసర్కు 3 నెలల జీతం రాకపోతే ఎట్లుంటుందో పరిస్థితి. ఈరోజు నిజంగా చెప్తున్నా, ఆర్టీసీలో ఆత్మహత్య జరిగింది, అది బాధాకరము. కానీ ఈడ ఆకలి చావులు జరిగే పరిస్థితి ఉందన్న, అది పరిస్థితి. మరి ఎందుకు మళ్ళీ ఒకసారి పోయిరా? మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఏమన్నా పోయిరా? ఇంకా ఆయన పనిలోనే బిజీ ఉన్నాడు, ఇక మమ్మల్ని ఏడో చూసేటట్టు ఉండాలి. సో కానీ మేము తప్పకుండా ఇప్పుడు సరే, మీరు కేసు వేసేదానికి ఎందుకు పోయింది? ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన సిటీ మినిస్టరు, ఆయన మాట చెప్పినప్పుడు పాటించట్లేరు అంటే ప్రభుత్వం వల్ల ఆయన మినిస్టర్ ఉన్నాడా లేకుంటే ఎట్లా? ఆయన అది ఆయన గ్రహించాలన్న, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక మినిస్టరు చెప్తే అయిపోవాలి. ఆయన ఏదో ఫోన్ చేసి కూడా చెప్పలే, రిటర్న్లో మాకు లెటర్ ఇచ్చిండు. లెటర్లో ఆయన అది కూడా మెన్షన్ చేసిండు, చట్టం ఉంది, ఇది చట్టం ప్రకారము అటు పెడస్ట్రియన్కు ఇటు వీళ్ళకి ఇబ్బంది కాకుండా చూడండి. ఆ తర్వాత క్రమంలో చట్ట ప్రకారం వీళ్ళకి ఏడా ఆల్టర్నేటివ్ చూస్తారో చూడండి అని కూడా ఇచ్చిండు. అయినా పట్టించుకునే పాపాన ఊతలేరు. ట్రాఫిక్ అంటే ఈజీ, ప్రభుత్వం ఉన్నా లేకున్నట్టే ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం ఎన్నుకున్నది నాయకులను, అధికారులు పనిచేయాలి. అధికారులు వాళ్ళ ఇష్టాన పనిచేస్తున్నారు. అది నాయకులను కూడా లెక్క చేస్తలేరు, చట్టాలను కూడా లెక్క చేస్తలేరు. అది పరిస్థితి. సో ప్రభుత్వ పాలన పడిపోయింది, ఇంకా పాలన లేదు ప్రభుత్వం, అది పరిస్థితి.